న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు. మంగళగిరి మహిళలే నాకు అక్కా చెల్లెలు. మంత్రి నారా లోకేష్. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. రక్షాబంధన్ పండుగ వచ్చేసింది. ఈ పండుగ అంటే సోదరుడు సోదరి మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి గుర్తు చేసే అద్భుతమైన సమయం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఈ పండుగ సోదరుల మధ్య ఉన్న ప్రేమను మరింత పెంచుతుందని గుర్తు చేశారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలంటూ సోషల్ మీడియా వేదికగా మోదీ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ నేతలతో పాటు మలక్పేట ప్రభుత్వ అందబాలికల పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మెడాయిలు తినిపించారు. తోబుట్టువు లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెలన్నారు. ఉండవల్లిలోని నివాసం వద్ద లోకేష్ కు మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చారన్నారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ లోకేష్ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవిపివి కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి ఆటో డ్రైవర్ గిరీష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ఆయనకు ధైర్యం చెప్పారు. కానిస్టేబుల్కు పూర్తి సాయం అందిస్తానంటూ హోంమంత్రి అనిత తెలిపారు.
వైఎస్ఆర్ జిల్లా తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్ బీటెక్ రవే బాధ్యత వహించాలంటూ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అడుగుతున్న ఈ డిఐజీ గారిని, అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటువంటి తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు ఈ రోజు చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఎంత నీచమైనటువంటి మాటలు. ఒకవైపు నువ్వు కూర్చొని పత్యాపారం చేయని పోయినారా అంటావు, ఇంకోవైపు కూర్చొని మీ పోలీసులో లేకుంటే తలలు లేచిపోయేటి అని మాట్లాడావు. నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. డిఐజీ గారు, పోలీసు ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు, ఈ పోలీసులు తప్పెవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి. అటువంటిది కూతవేట మీరు 100 మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దానికి తోడు మళ్ళా నువ్వు మేము రక్షించుకుంటే అని మాట్లాడుతున్నావు. అంటే దాడి నువ్వే చేయమని చెప్పి లాస్ట్ నిమిషంలో వచ్చి నువ్వే కాపాడినావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడటువంటి డిఎస్పీ గారి వ్యవహారం చూస్తే, అయ్యా ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది, ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఈరోజు ఇట్లా దాడి చేస్తారని చెప్పడం పోతే గతం కంటే మెరుగ్గా చేస్తానమనేటువంటి మాటలు నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కూర్చొని ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? ఇంత పనికిరాని వ్యవస్థ ఈరోజు కూర్చొని ఈ పోలీసులు వాళ్ళ అండ చూసుకొని ఈరోజు అరాచక శక్తులు ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈరోజు మళ్ళా బీటెక్ రవి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సాక్షి ఓబీ వ్యాన్లకు దాడి చేస్తారంట, దాడి చేసేది వాళ్ళంతకు వాళ్ళే దాడి చేసుకొని ఇతరుల మీద కేసు పెడతారు, మాకు సంబంధం లేదని చెప్తారు. అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏమి చేయాలనుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ అడుగుతున్నా. ఒక చిన్న ఎన్నిక, ఒక జెడ్పీటీసీ, దీనివల్ల కొంపలేం మునగవు, దీనివల్ల కిరీటాలు మారవు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని పనులు వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కొరకు, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఆదాయ వనరుల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించడం ఒక పైశాచిక ఆనందంతో దీనంతా ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇటీవలనే గడిచిన 1-2 రోజుల నుంచి నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు భద్రంగా ఉండని. ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా? నేను ఒక 20-30 వాహనాలు వేసుకొని పోతే మీ వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు, మేము ఒక కర్ర పెట్టుకొని పోయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ మారణాయుధాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు. ఒక్క పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తాం కూడా. ఒకవైపు వీళ్ళే హింస ప్రేరేపించి, ఒకవైపు వీళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆ నెపాన్ని రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను మళ్ళా దాంట్లో దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం. నిన్న అర్ధరాత్రి కూర్చొని నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి మా నాయకులను ఒక 17 మందిని తీసుకొని వచ్చినారు. ఏందయ్యా కేసు అంటే, ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసేటువంటి సందర్భంగా
తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టి దాంట్లో వీళ్ళని ముద్దాయిలుగా చేర్చారు. ఆ యొక్క ముద్దాయిని పట్టుకొని వచ్చి ఈడ పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో 2-3 పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు చూడండి మీరు. ఆ సమయంలో ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ ముద్దాయిలు. దాన్ని ఏమంటారు, మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉండరు. కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆడ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉండరు. టీడీపీ నేతలు పులివెందులలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తుందన్నారు. పోలీసులు టీడీపీ అరాచకాలను వందపాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అనేక కుట్రలు చేస్తుందని, అధికారం అండతో టీడీపీ అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటుందని, పులివెందులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసని, వైఎస్ఆర్ పేరుకు పులివెందులలో ఓటమి లేదు, పోలీసులు టీడీపీ అరాచకాలకు వంతపాడుతున్నారు, సాక్షి మీడియా సిబ్బందిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు, సాక్షి సిబ్బంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంటూ చెప్పుకొచ్చారు. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి, దెబ్బలు చూసి అవి ఏ సెక్షనో నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన. అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద. వాళ్ళు దాడి చేసి రామలింగారెడ్డి పైన, రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టామన్నారు. 307 నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు. ఈ 2 రోజుల తర్వాత 307 ఉండదు. ఈ 2 రోజులు అరెస్ట్ చేయరు. ఈ 2 రోజుల తర్వాత 307 324 అవుతుంది. స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి రామలింగారెడ్డి పైన, హేమాద్రి అనే పైన, ఇంకా అదర్స్ 50 అని పెట్టినారు. ఈ 50 మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు. ఈ 50 మంది ఎవరంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు. పులివెందుల మండలానికి సంబంధించిన 20 గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు, వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు, కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు. గ్రామానికి 2, 3, 4 ఏరపంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 2 రోజులు, ఇది 9వ తారీఖు, 9 నుంచి 11 వరకు పోలీసుల పని ఏంటంటే ఆ 50 మందిని ఫిలప్ చేయాలా. ఈ 20 పల్లెలకు సంబంధించిన మా నాయకత్వాన్ని ఫిలప్ చేయాలా. ఇప్పుడు 11 మందిని పిలుచుకుపోయినారు. వాళ్ళలో 1కో 2కో ఎల్బీ ఉందని. రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి నివాళులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు. మంగళగిరి మహిళలే నాకు అక్కా చెల్లెలు. మంత్రి నారా లోకేష్. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు.